శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కాస్త అస్తవ్యస్తమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే లెవెల్ 3కి సంబంధించిన తొలి రెమెడీ స్టడీ ఇది. ఇందులో సల్ఫర్ గురించి మనం చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. సల్ఫర్ అనగానే కేవలం ఒక మందు కాదు. అవును, కరెక్ట్. అదొక సజీవమైన కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ. అంటే మన చుట్టూ తిరిగే ఒక సజీవమైన మనిషిని మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళని నిజ జీవితంలో ఎలా గుర్తించాలి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఊహించుకోండి, ఒక 3 ఏళ్ల పిల్లాడు డాక్టర్ దగ్గరకొచ్చాడు. వాడి చేతుల్లో, నోట్లో, జేబుల్లో మొత్తం 5 రబ్బరు పీకలు పట్టుకునున్నాడు. ఎవరైనా అందులోంచి ఒక్కదాన్ని లాక్కున్నా చాలు, అగ్నిపర్వతంలా బద్దలవుతున్నాడు. హా, ఆ వస్తువుల మీద వాడికంత పిచ్చి మమకారం అన్నమాట. ఇది చాలా క్లాసిక్ సల్ఫర్ లక్షణం. అవును. మరి అదే పిల్లాడు పెరిగి పెద్దయ్యాక మాసిన బట్టలతో, సరిగ్గా దువ్వని జుట్టుతో విశ్వరహస్యాలను ఛేదించే గొప్ప తత్వవేత్త అవుతాడని మనం ఊహించగలమా? వినడానికి విచిత్రంగా ఉన్నా ఒక మనిషి వ్యక్తిత్వంలో ఇలాంటి అద్భుతమైన లక్షణాలను అర్థం చేసుకోవడమే ఈనాటి మన విశ్లేషణ ఉద్దేశ్యం. ఖచ్చితంగా. సల్ఫర్ గురించి తెలుసుకోవడం అంటే హోమియోపతిలో అత్యంత ప్రాథమికమైన మానవ నైజాన్ని అర్థం చేసుకోవడమే. ఒక వ్యక్తి శారీరక, మానసిక, భావోద్వేగ స్థితుల కలయికను పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే ఈ పర్సనాలిటీ అసలు స్వరూపం మనకు బోధపడుతుంది. రైట్. ఈ విషయాన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. గత విశ్లేషణలో మనం పాలిక్రెస్ట్ అనే భావన గురించి చాలా ఉత్సాహంగా చర్చించుకున్నాం. ఒక మందు శరీరంలోని అనేక వ్యవస్థలపై ఎలా లోతైన ప్రభావం చూపుతుందో చూశాం కదా. మరి ఆ కోణంలో సల్ఫర్ ఒక ప్రధానమైన పాలిక్రెస్ట్ ఎందుకయ్యింది? దీనికి సమాధానం చెప్పాలంటే మనం హోమియోపతిలోని ఒక మూల సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి. డాక్టర్ హానిమన్ దీర్ఘకాలిక వ్యాధుల వెనక ఉన్న మూల కారణాన్ని వివరిస్తూ సోరా అనే మయాజం గురించి చెప్పారు. ఆ సోరా మయాజంకు సల్ఫర్ను రారాజుగా ఆయన అభివర్ణించారు. ఓహో, రారాజుగానా? అంటే ఒక భవనానికి పునాది ఎంత ముఖ్యమో దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో, అంటే ఈ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రైబింగ్కు సల్ఫర్ అంత ముఖ్యమైనదా? అవునవును, 100% మన శరీరంలో అలాగే ప్రకృతిలో కూడా సల్ఫర్ ప్రతిచోట అంతర్గతంగా వ్యాపించి ఉంటుంది. అందుకే ఏ దీర్ఘకాలిక రోగికైనా వాళ్ల చికిత్సా క్రమంలో ఏదో ఒక దశలో ఈ సల్ఫర్ పొర అనేది తప్పక బయటపడుతుంది. మెటేరియా మెడికాలో దానికి అంత కేంద్రస్థానముంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు చిన్న సందేహం. అసలు ఈ మయాజం, అందులోని ఈ సోరా అంటే ఏమిటి? హోమియోపతి గురించి అంతగా తెలియనివారు దీన్నెలా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. ఒక చెట్టుకు పురుగు పడితే మనం ఆకులు రాలిపోవడం చూస్తాం, కానీ అసలు లోపం ఆ చెట్టు విత్తనంలోనో లేదా వేరులోనో ఉంటుంది కదా. ఆ జన్యుపరమైన లేదా అంతర్గతమైన లోపాన్నే మయాజం అంటారు. హానిమన్ సిద్ధాంతం ప్రకారం సోరా అంటే అణిచివేయబడిన చర్మవ్యాధుల చరిత్ర. అణిచివేయబడిన చర్మవ్యాధులు అంటే పాతకాలంలో గజ్జి, తామర లాంటివి వచ్చినప్పుడు వాటిని పైపూత మందులతో తగ్గించేయడం లాంటిదా? ఎగ్జాక్ట్లీ. అలా అణిచివేసినప్పుడు ఆ రోగశక్తి చర్మం పైనుంచి శరీరం లోపలికి, నాడీ వ్యవస్థలోకి ప్రవేశించింది. ఆ అంతర్గత లోపమే సోరా మయాజం. దానికి సల్ఫర్ ఒక అద్భుతమైన విరుగుడు లాంటిది. వావ్! అంటే చర్మం మీద వచ్చిన ఒక దురదను తప్పుగా అణిచివేస్తే అది మనిషి జన్యువుల్లోకి వెళ్ళిపోయి తరతరాలను ప్రభావితం చేస్తుందన్నమాట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. మరి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో సల్ఫర్ పాత్ర ఇంకా ఎలా ఉంటుంది? కొన్నిసార్లు రోగి దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ల లక్షణాలన్నీ చూసి ఖచ్చితమైన మందు ఇస్తాం, కానీ వాళ్లలో ఎలాంటి మార్పు ఉండదు. రోగనిరోధక శక్తి ప్రతిస్పందించలేని ఆ స్తబ్దతను మనం డిఫెక్టివ్ రియాక్షన్ అంటాం. ఓకే, అంటే మందు ఇచ్చినా బాడీ రియాక్ట్ అవ్వదన్నమాట. అప్పుడు సల్ఫర్ ఇస్తామా? అవును, అటువంటి సమయంలో సల్ఫర్ ఒక అద్భుతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అది ఆ అడ్డంకిని తొలగించి తదుపరి వైద్యానికి దారి సుగమం చేస్తుంది. ఇదెలా ఉందంటే ఆగిపోయిన చక్రానికి నూనె వేసి మళ్లీ తిరిగేలా చేయటం లాంటిది కదా. ప్రాచీన మాస్టర్లు సల్ఫర్ను ఎందుకంతగా నొక్కి చెప్పారో ఇప్పుడు అర్థమవుతోంది. మరి ఈ సల్ఫర్ పర్సనాలిటీ ఎసెన్స్ ఏంటి? వాళ్ల మూలతత్వం ఎలా ఉంటుంది? సల్ఫర్ మూలతత్వం అగ్నితో ముడిపడి ఉంటుంది. విపరీతమైన సృజనాత్మకత, మేధోపరమైన ఆకలి వాళ్ల సొంతం. జ్ఞానాన్వేషణ, స్వేచ్ఛా ఆలోచన విపరీతంగా ఉంటాయి.
వాళ్ళు జీవితంలో సత్యశోధన చేయడానికి పరితపిస్తుంటారు. అంటే ఇంతకుముందు మనం చర్మంపై అణిచివేయబడిన దురద గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ దురద లోపలికి వెళ్ళిపోయి మెదడులో ఆలోచనల దురదగా మారుతుందా? భలే పట్టుకున్నారు. అవును, అక్షరాలా అంతే. అందుకే సల్ఫర్ వ్యక్తుల్లో ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది. ఏదైనా ఒక విషయం చెబితే గుడ్డిగా నమ్మరు. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది, దేవుణ్ణి ఎవరు సృష్టించారు లాంటి మూల సూత్రాలను వెతికే అసలైన మేధావులు వీరు. రైట్. అంటే వీరు తరగతి గదిలో సైలెంట్గా కూర్చుని పంతులు చెప్పింది బట్టి పట్టే సాధారణ విద్యార్థులు కారు. ప్రతిదానికి ఎందుకు, ఎలా అని ప్రశ్నిస్తూ అందర్నీ విసిగించే ఇండిపెండెంట్ థింకర్స్ అన్నమాట. ఖచ్చితంగా. ఆరోగ్యకరమైన సల్ఫర్ వ్యక్తి ఒక గొప్ప విజనరీ అని చెప్పాలి. కార్ల్ మార్క్స్ లాంటివారు, లేదా కొత్త సిద్ధాంతాలను కనిపెట్టే ఆవిష్కర్తలు ఈ కోవలకు వస్తారు. మరి అనారోగ్యకరమైన స్థితిలో, అంటే వాళ్ళు అన్హెల్దీ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? అప్పుడు వాళ్లలో విపరీతమైన కోపం, పట్టింపులకు పోయే తత్వం కనిపిస్తాయి. నా వాదనే నెగ్గాలి అనే ఒక మూర్ఖత్వం పెరిగిపోతుంది. వాళ్ళు పెద్ద తత్వవేత్తల్లా ఫీలవుతారు. అయితే వీరు సమాజాన్ని ఉద్ధరించాలని తిరుగుతారు కాని వాళ్ల సొంత గది, పర్సనల్ లైఫ్ చూస్తే చాలా అస్తమిస్తంగా ఉంటుందేమో కదా? అంత గొప్ప మేధావులు తమ గదిని శుభ్రంగా ఉంచుకోలేరా? అక్కడే అసలు చిక్కుంది. వాళ్ల గది ఒక పెద్ద చెత్తకుండీలా ఉంటుంది. అందుకే మనం అబ్జర్వేషన్ క్లూస్ ద్వారా ఒక సల్ఫర్ వ్యక్తిని చూడగానే పసిగట్టవచ్చు. మాస్టర్ హెరింగ్ వీళ్లని ర్యాగ్డ్ ఫిలాసఫర్స్ అని వర్ణించారు. ర్యాగ్డ్ ఫిలాసఫర్స్ అంటే చిరిగిన బట్టలు వేసుకునే తత్వవేత్తలు కదా? అవును. వీరు జుట్టు అస్సలు సరిగ్గా దువ్వుకోరు. మాసిన బట్టలు వేసుకుంటారు. ఒక కాలికి నలుపు రంగు సాక్సు, ఇంకో కాలికి తెలుపు రంగు సాక్స్ వేసుకున్నా వాళ్ళకసలు పట్టదు. వాళ్ల దృష్టి అంతా గొప్ప గొప్ప సిద్ధాంతాల మీదే ఉంటుంది. అబ్బో! అంటే ప్రపంచాన్ని మార్చే గొప్ప సిద్ధాంతాలు రాసేవారికి కనీసం 2 ఒకే రంగు సాక్సులు వేసుకోవాలనే సోయు కూడా ఉండదా? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే వాళ్ల మెదడులోని ప్రాసెసింగ్ పవరంతా ఆ అదృశ్య సిద్ధాంతాలను విశ్లేషించడానికే సరిపోతుంది. స్నానం చేయడం, బట్టలు తుక్కోవడం లాంటి భౌతిక ప్రపంచపు పనులు వాళ్ళకి చాలా తుచ్చంగా, బోరింగ్గా అనిపిస్తాయి. అంటే ఒక వ్యక్తి చిరిగిన పాతకోటు వేసుకుని, పలకని పెన్ను జేబులో పెట్టుకుని అద్భుతమైన వేదాంతం మాట్లాడుతున్నాడంటే మనం వెంటనే సల్ఫర్ అని పసిగట్టవచ్చా? ఇది అద్భుతమైన అబ్జర్వేషన్ పర్ల్ అసలు. అవునవును. కాని వాళ్లకి నచ్చిన పాత వస్తువుల మీద మాత్రం విపరీతమైన మమకారం ఉంటుంది. పాత పుస్తకాలు, పనిచేయని పెన్నులు ఇలాంటివి ఎవరైనా తీసేస్తే మహాకోపమొస్తుంది. మనకి గొప్పగా అనిపించే వస్తువులు వాళ్లకి చెత్తతో సమానం. చర్చల్లో కూడా అలాగే ఉంటారా? నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అని వాదిస్తారా? ఖచ్చితంగా. డిబేట్స్లో అయితే ఎప్పుడూ తమ వాదనే నెగ్గాలనేలా ఒక రేంజ్లో ఉపన్యాసాలిస్తారు. ఇతరుల అభిప్రాయాలకు అస్సలు విలువివ్వరు. వాళ్ల మేధస్సు, సైన్స్, ఆధ్యాత్మిక విచారణలో చాలా లోతుగా వెళ్తుంది. రైట్. వాళ్ళ మేధస్సుకు ఆకాశమే హద్దు అంటారు. కాని ఈ అనంతమైన ఆలోచనల వల్ల ఏ పని పూర్తి చేయకుండా కేవలం ఊహాలోకంలో ఉండిపోయే ప్రమాదం లేదా? అదే వాళ్ల నెగిటివ్ సైడ్. వీరికి తమ మేధస్సుపై విపరీతమైన గర్వం, ఈగో ఉంటాయి. పనులను నిర్లక్ష్యం చేస్తారు. ఈ క్రమంలో వీరికి ఒక విచిత్రమైన డెల్యూజన్ కలుగుతుంది. పాత గుడ్డలు కూడా వాళ్లకి పట్టువస్త్రాల్లా కనిపిస్తాయి. ఒక్క నిమిషం. పాత గుడ్డలు పట్టువస్త్రాల్లా కనిపించడమా? ఇదొక మానసిక భ్రమ, లేక గదిని శుభ్రం చేసుకునే బద్ధకం, లేక సర్దుకుపోయే పచ్చి సోమరితనమా? ఇది కేవలం సోమరితనం కాదు, విపరీతమైన ఆత్మసంతృప్తి. నేనింత గొప్పవాణ్ణి, నా మెదడు ఎంత గొప్పది, నేను ఏది వేసుకున్నా అది పట్టు వస్త్రంలాగానే ఉంటుంది అని వాళ్ళు నిజంగానే నమ్ముతారు. ఓహో! అంటే వీరికి తమ ఊహాలోకమే ఒక పెద్ద రాజమహల్, అందులో వీరే రాజులు అనమాట. అందుకే వాస్తవ ప్రపంచంలో చిన్న చిన్న బాధ్యతలు వీరికి భారంగా, అవసరం లేనివిగా అనిపిస్తాయా? ఎగ్జాక్ట్లీ. వాస్తవ ప్రపంచాన్ని వాళ్ళసలు లక్ష్యపెట్టరు. ఇదంతా మేధోపరమైన అహంకారం. మరి ఈ లక్షణాలు కేవలం పెద్దయ్యాకే వస్తాయా, లేక పుట్టుకతోనే ఉంటాయా అని చూస్తే సల్ఫర్ పరిణామక్రమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. ఆ దశల గురించి తెలుసుకోవాలనుంది. సల్ఫర్ శిశువు ఎలా ఉంటాడు? పుట్టుకతోనే అహంకారం కనిపిస్తుందా? పుట్టుకతో అహంకారం కాదు కాని శారీరకంగా చూస్తే వృద్ధుడిలా ముడతలపడిన చర్మం ఉంటుంది. తలపై విపరీతమైన చెమట పడుతుంది. ముఖ్యంగా ఈ పిల్లలకి స్నానం చేయిస్తే అస్సలు భరించలేరు, గట్టిగా ఏడుస్తారు. పిల్లను స్నానం చేయిస్తే ఏడవడం సాధారణమే కదా. ఇందులో సల్ఫర్ ప్రత్యేకతేముంది? దానికి కారణం ఏంటంటే సల్ఫర్ మూలతత్వం అగ్ని అని చెప్పుకున్నాం కదా.
వాళ్ళ శరీరంలో అంతర్గతంగా విపరీతమైన వేడి ఉంటుంది. నీళ్లు తగలగానే ఆ వేడి రియాక్ట్ అయి వాళ్ళకి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఓకే, అది చాలా లాజికల్గా ఉంది. మరి వాళ్ళు కాస్త పెరిగి చైల్డ్ లేదా అడాలసెంట్ దశకొచ్చేసరికి ఎలా ఉంటారు? అప్పుడు వాళ్ళ గడి అంతా చిందరవందరగా ఉంటుంది. స్నానం చెయ్యమంటే తప్పించుకుని తిరుగుతారు. గోళ్లు కొరకడం లాంటి అలవాట్లుంటాయి. ఇక అడల్ట్ దశలో చూస్తే కొత్త ఆలోచనలతో హడావిడిగా ఉండే వృత్తిలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మ్మ్. మరి వృద్ధాప్యంలో వయస్సు పైబడ్డాకైనా కాస్త శాంతిస్తారా? అస్సలు శాంతించరు. వృద్ధాప్యం వచ్చేసరికి మతిమరుపొస్తుంది. కాని పాత విషయాలనే తమ గొప్పతనాన్నే మళ్ళీ చెబుతుంటారు. అహంకారం మరింత తీవ్రమవుతుంది. ఇది గమనిస్తే సల్ఫర్ వ్యక్తి జీవితాంతం ఒక పసిపిల్లాడిలా పట్టింపుల్లేని జీవిలా ఎదుగుతారన్నమాట. ఇదంతా వింటుంటే సల్ఫర్ మగవారందరూ సమాజాన్ని ఉద్ధరించే మేధావులేమో అనిపిస్తోంది. కాని కుటుంబంతో వాళ్ల సంబంధాలెలా ఉంటాయి? సల్ఫర్ పురుషుల్లో ప్రధానంగా 2 స్వభావాలు కనిపిస్తాయి. ఒకటి అర్థీ, మరొకటి ఏరీ. ఏరీ అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆదర్శాల కోసం బతికే తత్వవేత్తలు. ఆహా, మరి ఈ అర్థీ రకం పురుషులెవరు? వాళ్ళు ఫాల్స్టాఫ్ లాంటి పాత్రలు. వాళ్లకి తినటం, తాగటం, లౌకిక సుఖాలను ఆస్వాదించటం చాలా ఇష్టం. ఈ ఇద్దర్లోనూ ఒక ఉమ్మడి లక్షణమేంటంటే పైకి చాలా రొమాంటిక్గా మాటలు చెబుతారు కానీ ప్రాక్టికల్గా భార్య పుట్టినరోజులాంటివి చాలా సులభంగా మర్చిపోతారు. ఇక్కడ నేనొక ప్రశ్న అడగాలి. భార్య పుట్టినరోజు మర్చిపోయి, బాధ్యతలు గాలికొదిలేసి, స్నానం చేయకుండా చెత్తకుండీలా ఉంటే వాళ్ళ అమాయకులు కదా అని కుటుంబ సభ్యులు క్షమించేస్తారా? వీరొక రకంగా లవబుల్ రోగ్జా? మిటేరియా మెడికా చదువుతున్నప్పుడు మనం వాళ్ళని విజనరీలుగా బాగా రొమాంటిసైజ్ చేస్తాం. కాని వాస్తవంలో వాళ్లతో జీవించటం అత్యంత కష్టమైన పని. ఇంట్లో ఒక సల్ఫర్ వ్యక్తి ఉన్నాడంటే ఆ కుటుంబం పడే మానసిక ఘర్షణ అంతా ఇంతా కాదు. వాళ్ళు ఎవరి మాటా వినరు. ఫైనాన్షియల్ బాధ్యతలు అస్సలు పట్టించుకోరు. ఇది చాలా ముఖ్యమైన వాస్తవమండి. సరే, ఇప్పటివరకు మగవారి గురించి బాగలే చెప్పాము. మరి సల్ఫర్ లక్షణాలు స్త్రీలలో కూడా ఉంటాయా? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? సల్ఫర్ స్త్రీలు చాలా అరుదుగా కనిపిస్తారు. వాళ్ళు పురుషులతో పోలిస్తే తక్కువ దూకుడు ప్రదర్శిస్తారు. కాని సామాజిక సంబంధాలలో, కుటుంబ సంభాషణలలో చాలా చాటీగా ఉంటారు. చాటీగా అంటే చాలా యాక్టివ్గా మాట్లాడతారా? అవును. ఒకే చిన్న విషయం పట్టుకుని లేదా ఒకే భౌతిక లక్షణం గురించి పదే పదే చెబుతూ ఉంటారు. తమ ఇల్లు చిందరబందరుగా ఉన్నా సరే వాదించడంలో, లాజికల్గా మాట్లాడటంలో మగవారితో సమానంగా ఉంటారు. అద్భుతం. సాధారణంగా సల్ఫర్ అంటే పురుషులకే పరిమితమనుకుంటారు. కాని స్త్రీలలో ఈ కోణాన్ని గుర్తించడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం విన్న ఈ లక్షణాలన్నీ నిజ జీవితంలో ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలు చెప్పండి. ఖచ్చితంగా. ఉదాహరణకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి శాస్త్రవేత్త రూపాన్ని మనసులోకి తెచ్చుకోండి. ఎప్పుడూ చదిరిన జుట్టు, దుస్తుల పట్ల పట్టింపు లేకపోవడం, మనస్సు మాత్రం నిరంతరం విశ్వపు రహస్యాలను ఛేదించే దిశగా పనిచేస్తుంటుంది. అదే ఒక రచయితైతే చుట్టూ ప్రపంచం మునిగిపోతున్నా పట్టించుకోకుండా ఒక మూలన కూర్చుని పుస్తకం రాస్తూ ఉండిపోతాడు కదా. అవునవును. అలాగే సమాజాన్ని ఉద్ధరించాలని ఇంటిని గాలికి వదిలేసి తిరిగే సామాజిక సంస్కర్తలు, హిమాలయాల్లో దేవుడి కోసం అన్వేషించే ఆధ్యాత్మిక సాధకులు, పార్క్లో అందరికీ ఉచిత సలహాలు ఇచ్చే రిటైర్డ్ మేధావులు, వీరందర్లోనూ మనం సల్ఫర్ కాన్స్టిట్యూషన్ను చూడవచ్చు. వీరందర్నీ కలిపే ఒకే దారం వాళ్ళు ఒక అదృశ్యమైన మేధో ప్రపంచంలో జీవించడమే కదా. సరే, అయితే ఎవరైనా జుట్టు దువ్వుకోకుండా గదిని హస్తవ్యస్తంగా ఉంచుకుని 4 డైలాగులు చెబితే వెంటనే సల్ఫరన్ని డిసైడ్ చేయొచ్చా? ఇక్కడ కామన్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి పాయింట్ అడిగారు. ప్రతి అపరిశుభ్రమైన వ్యక్తి సల్ఫర్ కాదు. ఒక వ్యక్తి తీవ్రమైన డిప్రెషన్లో ఉండి గదిని శుభ్రం చేసుకోకపోవచ్చు. అతను సల్ఫర్ కాడు కదా. అలాగే ప్రతి మేధావి సల్ఫర్ కాదు. హోమియోపతిలో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చాలా ముఖ్యం. అవును కదా. ఒక పుస్తకాన్ని దాని అట్ట చూసి ఎలా అంచనా వెయ్యలేమో, కేవలం ఒక లక్షణాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ను నిర్ణయించలేము. ఈ టోటాలిటీ అనేది చూడాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ల మేధస్సు, అహంకారం, అపరిశుభ్రతతో పాటు విపరీతమైన వేడి, ముందే చెప్పుకున్న సోరా నేపథ్యం, ఇవన్నీ కలిస్తేనే అది సల్ఫర్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. రైట్. మరి దీన్ని మన ఆర్గనాన్ సూత్రాలకు ఎలా అన్వయించవచ్చు? ఆ కనెక్షన్ ఏంటి? ఆర్గనాన్ ప్రకారం హోమియోపతి ప్రాథమిక సూత్రం ఇండివిడ్యువలైజేషన్. అంటే రోగాన్ని కాదు, రోగిని మొత్తంగా డైనమిక్గా అర్థం చేసుకోవడం. సల్ఫర్ అనేది కేవలం పైకి కనిపించే లక్షణాల జాబితా కాదు.
అదొక డైనమిక్ వ్యాధికి మూల కారణమైన సోరాను తుంచేసే ఆయుధం. అంటే వైరస్ వస్తే కేవలం ఫైల్స్ డిలీట్ చేయడం కాదు, ఏకంగా ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసి లొసుగులను మూసివేయడం లాంటి డైనమిక్ మార్పన్నమాట. అవును, ఆ రూట్ లెవెల్కి వెళ్లి బాగుచేయడమే సల్ఫర్ చేసే పని. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుంటే, సల్ఫర్ ఎసెన్స్ అంటే వాళ్ళ జ్ఞానదాహం, స్వేచ్ఛా అన్వేషణ. పర్సనాలిటీ పరంగా వీరు ఆలోచనాపరులు, విజనరీలు. అబ్జర్వేషన్ చూస్తే చిందరవందరగా ఉండే రూపం, మాటల్లో అహంకారం. బలాలు సృజనాత్మకత అయితే, బలహీనతలు బద్ధకం, నిర్లక్ష్యం కదా. మరి అసలు సల్ఫర్ మన మైండ్లోకి ఎప్పుడు రావాలి? దీర్ఘకాలిక సమస్యలు మూలాల్లోకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా సోరా నేపథ్యం ఉన్నప్పుడు. ఈ మేధోపరమైన అస్తవ్యస్తమైన లక్షణాలు ఒకే వ్యక్తిలో కనిపించినప్పుడు సల్ఫర్ ఖచ్చితంగా గుర్తుకురావాలి. చాలా స్పష్టంగా వివరించారు. సల్ఫర్ను కేవలం ఒక డ్రగ్గా కాకుండా ఒక జీవించి ఉన్న సంక్లిష్టమైన మానవ వ్యక్తిత్వంగా ఎలా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో సల్ఫర్ యొక్క శారీరక లక్షణాలు, ఉష్ణోగ్రత పట్ల వాళ్ళ స్పందన, చర్మ సంబంధిత లక్షణాలు, ఇంకా క్లినికల్ ఎక్స్ప్రెషన్స్ గురించి మరింత విపులంగా తెలుసుకుందాం. ఖచ్చితంగా ఆ ఫిజికల్ జనరల్స్ తెలిస్తే సల్ఫర్ టోటాలిటీ ఇంకా బాగా క్యాచ్ చేయొచ్చు. వెంటనే అణిచివేస్తోంది. విపరీతమైన పరిశుభ్రత పేరుతో సహజత్వాన్ని దూరం చేస్తోంది. ఈ క్రమంలో మనకు తెలియకుండానే ఒక అదృశ్యమైన, లోతైన సల్ఫర్ మయాజం సంక్షోభాన్ని భవిష్యత్ తరాలకు బహుమతిగా ఇస్తున్నామా? మన పిల్లలు ఎందుకంత హైపర్ యాక్టివ్గా, వాదించే తత్వంతో తయారవుతున్నారో ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.